బీబీఆర్ మండలం గూడూరు గ్రామంలో 339 సర్వే నెంబర్లో టోటల్ ఎక్స్టెంట్ 14 ఎకరాల భూమిలో దళితులకు 7 ఎకరాల భూమి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఎకరాల భూమి, ఇంకా వేరే రెడ్డిస్ వాళ్ళకి 3 ఎకరాల 29 గుంటల భూమిని అప్పటి ప్రభుత్వం 1990లో ఇలా కేటాయించింది. మేము మా దళితులకు ఇచ్చిన 7 ఎకరాలలో 1990 నుంచి స్టిల్ 2025 వరకు 35 సంవత్సరాల నుంచి మేమే కబ్జాలో ఉన్నాం, మేమే పొజిషన్లో ఉన్నాం. రోడ్ కటింగ్ 2010లో రోడ్ కటింగ్ అయితే దానికి ఎకరం భూమి రోడ్ కటింగ్కు కట్ అయితే దాంట్లో అవార్డు కాపీ 7 దళితుల పేరు మీద 5 గుంటల చొప్పున అవార్డు కాపీ వచ్చింది. ఈ అవార్డు కాపీ వచ్చిన తర్వాత 2014లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన భూమి ఆయన 23 సంవత్సరాల నుంచి పొజిషన్లో రాకపోవడంతో అప్పుడున్న ఉమ్మడి జిల్లా నల్గొండ కలెక్టర్ చిరంజీవులు గారు దీన్ని రద్దు చేసి గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని నా ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ కట్టాలని అప్పుడు ఆయన ఆర్డర్ చేసిండు. 2014లో అప్పుడున్న ఎంఆర్ఓ నారాయణ రెడ్డి గారు దీన్ని క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంది. కానీ 2015లో సూరం నారాయణ రెడ్డి అనే రియల్టర్ ఎంటర్ అయ్యి ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫ్యామిలీ కూడా దళితులేరు. ఆ దళిత ఫ్యామిలీని ఈ రియల్టర్ అప్రోచ్ అయ్యి ఈయనకున్న పరిచయాలు ఈయన పలుకుబడితోని ఈ కింది స్థాయి అధికారులను మేనేజ్ చేసి అడ్డదారిలో వాళ్ళకి పట్టా ఇప్పించి పట్టా వచ్చిన తెల్లారి 24 అవర్స్లోనే ఆయన పేరు మీదకి పట్టా మార్చుకొని ఆయన అడ్డదారిలో ఎన్ఓసి తెచ్చుకొని ఈ భూములను అన్యాక్రాంతంగా ఈ భూమిని కబ్జా చేసి చట్టవిరుద్ధంగా ఈ భూములలో లేఅవుట్ కొడుతుంది. చట్టవిరుద్ధం ఏ పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వద్దు, ఏ పర్మిషన్ ఇవ్వకుండా నేను గత సంవత్సరం హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వద్దని హెచ్ఎండిఏ కూడా దరఖాస్తు చేసి లెటర్ ఇచ్చాను. ఇంతవరకు ఏ చర్య లేదు. 2019 నుంచి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్లో కానీ 2019 నుంచి 2025 వరకు తిరగని ఆఫీస్ లేదు, ఈయన దరఖాస్తు లేదు. ప్రతి ఒక్క దరఖాస్తు ఇచ్చిన ఏ అధికారి కూడా దీన్ని స్పందిస్తలేడు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అంతా ఇంత కాదు, చూస్తూనే ఉన్నాము. గత ప్రభుత్వంలో వచ్చిన అధికారులు ఉన్న రాజకీయ నాయకుల అండతోని ఈ అమ్ముకున్న భూములలో మళ్ళీ అమ్ముకొని వెంచర్లు కొట్టి ప్లాట్లు చేసిన భూములు పోయినాక కూడా రికార్డు మారకపోవడంతో మళ్ళీ రికార్డు మాదే వచ్చిందని మళ్ళీ కబ్జాలకు వచ్చారు. ఇప్పుడు 2025లో దళితులకు భూమి లేదు, దళితులకు 1-2 లక్షలని మభ్యపెట్టి దళితులు అన్ఎడ్యుకేటెడ్